హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యువర్ ఓన్ ఛానల్ తెలుగు ట్రేడింగ్ టిప్ అండి. ఇది నా ఛానల్ కాదు, ఇది మన అందరి ఛానల్. ఎందుకంటే అందరి ఛానల్ ఎందుకు అంటున్నానంటే, నా దగ్గర అయితే ఏ నాలెడ్జ్ అయితే ఉందో షేర్ మార్కెట్, స్టాక్ మార్కెట్స్ రిలేటెడ్ ఎంత నాలెడ్జ్ ఉందో అంత నాలెడ్జ్ మన అందరు ఈ వీడియోలో పెడతా. ఈ వీడియోలో కాదు, నా ఛానల్లో పెడతా. ప్రతి ఒక్క తెలుగు పర్సన్ వారికి ఈ నాలెడ్జ్ వెళ్ళాలని మనందరికీ మనమందరం బాగా డబ్బులు సంపాదించాలని నేను కోరుకుంటున్నా. ఇదేమి దేవుడు మొక్కుకున్నట్టుగా చెప్తున్నా. బట్ నా నా ఫీలింగ్, ఇన్నర్ ఫీలింగ్ ఇదే అండి. సో ఈరోజు వీడియో ఇది ఏం చెప్తానంటే, హెచ్డిఎఫ్సి, యెస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఈ 4 బ్యాంక్స్ ఉన్నాయి కదా. ఈ 4 బ్యాంకుల గురించి నేను దీనికి బై చేయాలని నేను చెప్పట్లా. ఎక్కడ బై చేయాలో, ఎలా బై చేయాలో ఇవేం చెప్పట్లా. నా ఒక పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకుంటున్నా. అదేంటంటే, ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తే నా ఈ జర్నీలో ఏ ఒక్కరికైనా సరే, ఈ వీడియో ఎంతమంది చూస్తున్నారో దాంట్లో ఒక్కరికైనా మోటివేషన్గా అనిపిస్తే, మోటివేట్ అయితే, మీకు అది మీ లైఫ్లో ఒక వాల్యూ యాడ్ ఆన్ చేస్తే, దానికన్నా ఇంకా హ్యాపీనెస్ అంటే ఇంకేం లేదు. సో అందుకే బోరింగ్ అనిపిస్తా అండి, వెళ్ళిపోవచ్చు. బట్ ఏదో ఒక మంచి విషయం, టైం తీసుకున్న అబ్బాయి చెప్తున్నాడు, ఒక మంచి విషయం నేర్చుకుందాం, తెలుసుకుందాం అని అనుకున్న వాళ్ళు ఈ వీడియోలో కంటిన్యూ అవ్వండి. సో నేనేం చెప్తున్నానంటే, హెచ్డిఎఫ్సి, యెస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇంకా ఐసిఐసి బ్యాంక్, ఈ 4 బ్యాంక్లో ఒకసారి నేను ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్ళాను. ఓకే, హెచ్డిఎఫ్సిలో హెచ్డిఎఫ్సిలో సెలెక్ట్ అయ్యా. బట్ శాలరీ తక్కువ అని నేను అక్కడ చేయలా. ఇంకా యాక్సిస్ బ్యాంక్లో నేను రిజెక్ట్ అయిపోయా. ఇంకా ఇంకో బ్యాంక్లో, ఐసిఐసి బ్యాంక్లో కూడా నేను రిజెక్ట్ అయిపోయా. మళ్ళీ ఇంకో బ్యాంక్లో నాకు సెలెక్షన్ అయ్యింది. బట్ ఈ 2 హెచ్డిఎఫ్సి అండ్ వేరే బ్యాంక్లో ఇవన్నీ సేల్స్ అండ్ మార్కెటింగ్ జాబ్ నాకు ఇచ్చారు. ఓకే, సేల్స్ అండ్ మార్కెటింగ్ జాబ్. నేను ఎక్స్పెక్టేషన్ శాలరీ వచ్చేసి, ఎక్స్పెక్టేషన్ నుంచి 20,000 వస్తే నేను జాబ్ చేస్తానని. బట్ ఆ 16 to 18,000, ఇప్పుడు మాట కాదు, చాలా ముందు మాట చెప్తున్నా, 16 to 18,000 వరకు నాకు శాలరీ ఇస్తామని. మళ్ళీ నేను సేల్స్ జాబ్ ఇవన్నీ నేను చేయను అని చెప్పేసి నేను ఇంకా చేయలేను. నేను వేరే జాబ్ చేశాను. వేరే జాబ్ చేసిన తర్వాత నేను స్లోగా ఏదైతే నాకు శాలరీ వస్తుందో దాంట్లో కొంచెం అమౌంట్ కూడబెట్టుకొని నేను స్టాక్ మార్కెట్లో ఎంట్రీ అయ్యా. ఎఫ్&ఓ అయితే నేను చేయలా. నార్మల్ స్టాక్స్లో నేను బై చేయాలి, ఏదైతే నాకు తెలిసి నాకు అప్పుడు ఏ నాలెడ్జ్ లేదు. నేను వీళ్ళు వాళ్ళు చెప్పారు, ఇంకా టీవీలో న్యూస్ ఉన్నాను ఇక్కడ అక్కడ అని నేను ఇన్వెస్ట్ చేశా అండ్ లాస్ అయిపోయాక మళ్ళీ నేనేం చేశానంటే, నేను దీని గురించి నేర్చుకున్నా, బుక్స్ చదివా. ఓకే, చాలా బుక్స్ చదివా, చాలా దగ్గర ఎన్ని విధానాలు ఉంటాయి నేర్చుకోవడానికి, అన్ని విధానాలు ట్రై చేశాను, నేర్చుకున్నా. స్టాక్ మార్కెట్ అంటే ఇది అని తెలుసుకొని నేను స్టాక్ మార్కెట్లో మళ్ళీ ఎంట్రీ అయ్యా. ఈసారి నేను ఎంట్రీ అయిన అమౌంట్ ఒక 15,000 to 20,000 మధ్యలో ఉంది. అండ్ అది లాస్ అయిపోయా. నెక్స్ట్ దాని తర్వాత మళ్ళీ నేను 25,000, నాకు దీనిలో ఈ మనీ అరేంజ్ చేయడానికి నాకు టైం పట్టిందండి. ఎవరు నా మామ్ డాడ్తో ఎవరితో నేను అడగలే. నేను ఓన్గా నేను సంపాదించే డబ్బులతో, నేను సేవ్ చేసుకున్న డబ్బులతో నేను నా జర్నీస్ మళ్ళీ స్టార్ట్ చేశా. ఈసారి నేర్చుకొని స్టార్ట్ చేశా, స్వింగ్ ట్రేడింగ్ చేశా. నేను ఫస్ట్ ఇన్వెస్ట్ చేసిన కంపెనీ వచ్చి సుజలాన్ అండి. ఓకే, సుజలాన్లో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారో నాకు ఇప్పటికీ తెలీదు. ఇన్వెస్ట్ చేస్తా ఎందుకంటే, అరే ఎవరో చెప్పారని కాదు. ఎందుకు ఇన్వెస్ట్ చేశానంటే, నేను అంటే చాలా తక్కువ ఉంది, ఎక్కువ స్టాక్స్ వచ్చేస్తానని నేను ఇన్వెస్ట్ చేసిన దాంట్లో ఏం ప్రాఫిట్ అవ్వలేదు. 100 రూపీస్ లాస్తో నేను బయటకు వచ్చాను. ఈవెన్ ప్రాఫిట్ కూడా అవ్వలేదు, లాస్ కూడా ఎక్కువగా అవ్వలేదు అనుకో. తర్వాత నేను సెకండ్ ఇన్వెస్ట్ చేసిన స్టాక్ వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఇన్వెస్ట్ చేసి ఈసారి అంటే నేను ప్రాఫిటబుల్గా వచ్చాను బయటికి. నా దగ్గర ఒక 25,000 to 30,000 ఉన్న అమౌంట్, ఆ అమౌంట్ మొత్తం పెట్టేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్లో. ఓకే, దాంతో నాకు ప్రాఫిట్ వచ్చింది. ఈసారి ప్రాఫిట్ బుక్ చేసి వచ్చా. నాకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. ఓకే, నేను స్టాక్ మార్కెట్లో నిలబడగలను అని. మళ్ళీ నేనేమనుకున్నా అంటే, అంటే కొంచెం వస్తుంది కదా, ఇది చేసేస్తారని వచ్చాయి మైండ్స్లో. ఇది కొనేసుకుంటా, ఈ డబ్బులు వస్తుంది, అది ఇది అని ఇలాంటి మైండ్ చాలా వచ్చాయి. కానీ నేను నా మైండ్ని కంట్రోల్ చేసుకున్నా. ఒక డిసిప్లిన్ ట్రేడర్ ఎలా అయితే ఉంటాడో అలా ట్రేడ్ చేస్తామని నేను నా జర్నీ స్టార్ట్ చేశానండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్లో మళ్ళీ సెకండ్ టైం కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్లో పెట్టా. మళ్ళీ ప్రాఫిట్ వచ్చింది. తర్వాత యాక్సిస్లో, ఐసిఐసిఐలో ఇలా. సో ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, నేను ఏ బ్యాంకులో అయితే అమౌంట్ పెడుతున్నానో మొత్తం నా దగ్గర ఎంత 100% క్యాపిటల్ 100% మొత్తం దాంట్లో పెట్టేశాను.
తర్వాత నేను తెలుసుకున్నాను ఏంటంటే ఇలా చేయకూడదు అని. మళ్ళీ నేను హెచ్డిఎఫ్సి, యాక్సిస్ ఇలా డివైడ్ చేశాను. మళ్ళీ దాని తర్వాత యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసి బ్యాంక్ ఇలా నా దగ్గర ఉన్న అమౌంట్ని 3 చోట్ల డివైడ్ చేశాను. అండ్ నేను మినిమం 4 to 5% నేను నా రిటర్న్ తీసుకునేవాడిని ఒక్కొక్క స్టాక్లో. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సిలో 5%, ఐసిఐసిలో 5%, యాక్సిస్లో 5% ఇలా నేను నా ప్రాఫిట్ నేను బుక్ చేసుకునేవాడిని. లాస్ వస్తే అదే నా నెగిటివ్కి వెళ్తే నేను హోల్డ్ చేసేవాడిని. నాకు కూడా డబ్బులు అవసరం ఉండేవి, బట్ నేను తీసేవాడిని కాదు, హోల్డ్ చేసేవాడిని పేషెన్స్లీ. ఓకే, తర్వాత నేను ఏం చేశానంటే ఒక లేజర్ మెయింటైన్ చేశా. నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకవేళ నేను తీసుకుంటే ఏ ప్రైస్లో కొన్నా అండ్ ఏ డేట్కి కొన్నా ఇది నేను రాసుకునేవాడిని అండి. హెచ్డిఎఫ్సి అయినా, యాక్సిస్ అయినా, ఎస్ అయినా, ఏదైనా ఐసిఐసి అయినా ఏదైనా నేను రాసుకునేవాడిని. తర్వాత నాకు అప్పుడు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇవేమీ తెలిసే కాదు. ఓకే, దాని నాలెడ్జ్ అయితే ఉంది, కానీ నేను అవేం పాటించేవాడిని కాదు. ఓన్లీ నేను ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి నేను 1200లో తీసుకున్నా అండ్ 1500లో సేల్ చేశాను. 1200లో తీసుకున్నా, 1500లో సేల్ చేశాను. ఇలా అన్ని స్టాక్స్ నేను డైలీ రాసుకునేవాడిని. ఇలా అయిన తర్వాత నేను ఓన్లీ వన్ సెగ్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేసేటప్పుడు బ్యాంకింగ్. తర్వాత నా అనాలిసిస్ నేను అనాలిసిస్ చేసుకున్నాను. హెచ్డిఎఫ్సిలో ఎందుకు వేస్తున్నా, యాక్సిస్లో ఎందుకు, బ్యాంకింగ్లో ఎందుకు, ఇంకా సెక్టర్స్ ఉన్నాయి కదా. తర్వాత ఐటీ సెక్టర్లో కూడా ఇన్వెస్ట్ చేశా, ఎఫ్ఎంసీజీలో ఇన్వెస్ట్ చేశా, ఇలా చాలా సెక్టర్స్ అలా 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 ఫార్మాలో కూడా ఇన్వెస్ట్ చేశా. ఇలా ఇన్వెస్ట్ చేస్తూ నాకు తెలియకుండానే నేను దాచుకున్న ఒక స్మాల్ అమౌంట్ కొన్ని ఫ్యూ మంత్స్లో ఒక పెద్ద హ్యూజ్ అమౌంట్లా క్యాపిటల్లా రెడీ అయ్యిందండి. నేను ఆ డబ్బుల్ని బయటకు తీసి ఖర్చు పెట్టేవాడిని కాదు, నేను దానికే మళ్ళీ ఇన్వెస్ట్ చేసేవాడిని. మళ్ళీ ప్రతి నెల నాకు ఏదైతే శాలరీ వచ్చేదో ఆ శాలరీ నుంచి 15% తీసి నేను నా ఇన్వెస్ట్మెంట్లో యాడ్ ఆన్ చేసుకుంటూ పోయా. సో దట్ ఈ జర్నీ నేను మీకు ఎందుకు చెప్పానంటే, ఒకప్పుడు నేను ఓన్లీ నాకు 20,000 శాలరీ వచ్చేస్తే బ్యాంకింగ్లో 20,000 శాలరీ వచ్చేస్తే ఆహా నేను ఇంకా హ్యాపీ అని అనుకునేవాడిని. నేను ఒకవేళ ఆ బ్యాంకింగ్ జాబ్ కంటిన్యూ చేసి ఉన్నా నాకు అది 25 or 30 మహా అంటే ఒక డబల్ వేసుకో 40,000 అయ్యేది. ఓకే, బట్ ఈరోజు నేను అంటే ఎలా చెప్పాలి, ఏమంటారు తెలుగులో, చాలా కాన్ఫిడెన్స్గా చెప్తా. ఏంటంటే ఏమైనా సరే అది మన మంచిగా అవుతుంది అని నా నమ్మకం. అదే జాబ్ నేను చేస్తుంటే ఇప్పుడు 20,000 or else 40,000లో నేను ఉండేవాడిని. బట్ ఈరోజండి నేను అదే బ్యాంక్ నుంచి హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్ బ్యాంక్, ఎన్నైతే బ్యాంక్స్ ఉన్నాయో 20,000 మంత్లీని ఈజీగా అర్న్ చేస్తుంటాను. ఎలా? ఓన్లీ స్వింగ్ ట్రేడ్. నేను ఆప్షన్స్ ఇప్పుడు దీంట్లో ఎఫ్ఎన్ఓ గురించి అసలు నేను టాపిక్ తేవట్లే. ఓన్లీ నేను ఇన్వెస్ట్మెంట్ స్వింగ్ ట్రేడింగ్ గురించి మాట్లాడుకున్నాను. నా స్ట్రాటజీస్, నా అనాలిసిస్, నా పేషెన్స్ లెవెల్ ఇవన్నీ నేను బాగా పెంచుకున్నా, బాగా ఏమంటారు నాలెడ్జ్ కూడా గెయిన్ చేశా. డైలీ నేను ఏదో ఒకటి కొత్త విషయం నేర్చుకునే ఉంటాను, అది స్టాక్ మార్కెట్ అయినా ఏదైనా సరే. సో నేను ఏమంటున్నానంటే, మీరు డిసిప్లిన్గా మీరు ట్రేడ్ చేస్తే లాస్ అయ్యిందా, ఓకే, మీ లాస్ మీకు తెలిసి ఉండాలి. ఇంతవరకు లాస్ నేను తట్టుకోగలను. దాని తర్వాత లాస్ వస్తే నాకు వద్దు అంత లాస్, నేను మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయితే ఆ రోజు నేను ట్రేడ్ చేయను అనే కాన్సెప్ట్లో మీరు ఏ సెట్ ఆఫ్ రూల్స్ మీరు డిసైడ్ చేసుకుంటారో ఆ రూల్స్ మీద మీరు నడవండి, మీరు డిసిప్లిన్గా ఉండండి, మీకు సక్సెస్ ఈజీలీగా వస్తుంది. ఇంకోటి ఏంటంటే, ఈ వీడియో మెయిన్ టాపిక్ ఏంటంటే, నేను ఏ బ్యాంకులో అయితే 20,000 శాలరీ వస్తే నాకు ఓహో హ్యాపీ అని అనుకునేవాడిని, అదే ఒక్కొక్క సెక్టర్ నుంచి నేను ఈజీగా అర్న్ చేస్తుంటా. అంటే 20x4 చేసుకోండి, 20x4 చేసుకోండి, అది నా మంత్లీ ఇన్కమ్ అని మీరు అనుకోవచ్చు. నేను అది ఒక్కోసారి 15 డేస్లో కూడా తీస్తుంటా, ఒక్కోసారి 30 డేస్ కూడా అయిపోతుంది, ఒక్కోసారి 40 డేస్లో కూడా నేను తీస్తాను. బట్ నేను ఇవన్నీ చేయడానికి డైలీ 8 hours 10 hours ఎవరి దగ్గర నేను ఇవ్వట్లా. ఓన్లీ నా అనాలిసిస్, డైలీ 1 hour కూర్చోండి, డిసిప్లిన్గా మీరు నేర్చుకోండి, డెఫినెట్గా మీరు మంచి అమౌంట్ అర్న్ చేసుకోండి. నా గోల్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఈ స్ట్రాటజీస్, నేను చెప్పే స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరు నేర్చుకోగలరు. ఒక చిన్న అబ్బాయి అయినా కానీ
ఈ డిసిప్లిన్ని నా వే ఏదైతే నేను చెప్పానో, ఇది ఒక స్టూడెంట్ కానీ, ఒక హౌస్ వైఫ్ కానీ, ఎవరికైతే ఇప్పుడు జాబ్ లేదో వాళ్ళు ఇవన్నీ వాళ్ళు ఫాలో చేయొచ్చు. ఇది మీరు దీని గురించి మీరు డీటెయిల్‌గా చెప్పండి అంటే నేను దాని గురించి కూడా వీడియో చేస్తా. బట్ ఏంటంటే డిసిప్లిన్ మీరు మెయింటైన్ చేయాలి. ఇది ఎంత మీకు మోటివేషన్ ఇచ్చిందో, ఇవ్వలేదో అదైతే నాకు తెలీదు. బట్ నా జర్నీ ఇది. నేను ఇలానే స్టార్ట్ చేశా. చాలామంది ఇలాగే స్టార్ట్ చేశారు. మీరు కూడా చేయొచ్చండి. ప్రతి ఒక్క మా అమ్మమ్మ చెప్పేది ప్రతి ఒక్క ఇంట్లో ఒకవేళ ఇద్దరు ఉంటే ఒకరు జాబ్ చేయాలి. ఇంకోటేంటంటే బిజినెస్ చేయాలని. ఒకరు జాబ్‌తో ఇల్లు బాగా నడుస్తుంది. బిజినెస్‌తో ఫ్యామిలీ గ్రోత్ అవుతుందని. సో, జనరేషన్స్ ఒక బిజినెస్ సక్సెస్‌ఫుల్ అయితే జనరేషన్స్ మారిపోతాయి. వాళ్ళది ఫైనాన్షియల్ స్టెబిలిటీ అంటే బాగుంటుంది. నేనేమంటున్నా అంటే ప్రతి ఒక్క ఇంటి నుంచి ఒక ట్రేడర్ డెఫినిట్‌గా ఉండాలండి. మీరు డిసిప్లిన్‌గా బాగా నేర్చుకొని ట్రేడింగ్ చేస్తే అంటే మీ మీ ఫైనాన్షియల్ పొజిషన్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మారుతుంది. మంచి రోజులొస్తే ఖచ్చితంగా మారుతుంది మీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ. బట్ డిసిప్లిన్ అవసరం. బాగా నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత డైలీ 1 అవర్ ఇవ్వండి. డైలీ 1 అవర్ ఎక్కువ కాదు. 24 అవర్స్‌లో 1 అవర్ ఇవ్వండి. మీ బాస్‌కి మీరు 8 అవర్స్, 10 అవర్స్, 12 అవర్స్ ఇస్తున్నారు కదా! మీకు మీరు ఒక 1 అవర్ ఇవ్వండి మీకోసం. ఒక 6 మంత్స్ మీరు ఫాలో చేయండి. ఫాలో చేసి దాని రిజల్ట్ మీరు చూడండి. ఓకే. దాని రిజల్ట్ మీరు చూడండి. డెఫినిట్‌గా అండి మీరు మీ గోల్‌ని అచీవ్ చేసుకుంటారు. ఇంత నేను చెప్పగలను ఏదైతే మీరు ఎర్న్ చేస్తున్నారో ఇప్పుడు జాబ్ చేస్తూ దానికన్నా డబుల్ ఆర్ త్రిబుల్ కొన్ని స్ట్రాటజీస్, డిసిప్లిన్, పేషెన్స్‌లలో ఉంటే మీరు ఎర్న్ చేయొచ్చు. ఓకే. సో, ఇదే ఈ వీడియో నుంచి నేను చెప్పాలనుకున్నా. ఐ హోప్ నేను మీకు చెప్పాననుకున్నా. ఇంకా క్లియర్‌గా కావాలంటే చెప్పండి. కామెంట్ పెట్టండి. నేను డీటెయిల్‌గా షార్ట్‌లో చెప్పడానికి ట్రై చేస్తా. ఓకేనండి. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. ఓకే. గుడ్ నైట్ అండి. టేక్ కేర్.